శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమ. శ్రీమహాసరస్వత్యై నమ. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. వందే శంభుమమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్తినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. వ్యాకుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణా వరదండమండితకరా యా శ్వేతపద్మాసనాత్ యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైः సదా పూజితా సా మాం పాతు సరస్వతి భగవతి భారతీ నిక్షేషజాడ్యాపహ. 2026 సంవత్సరం 11వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశి ఎట్లా ఉందో చూద్దాం. ఈ కుంభరాశికి ద్వితీయానికి శని వచ్చాడు. ఏనాడు శని 6 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంకా సంవత్సరం 6 మాసాలు ఏలినాడు శని జరగబోతోంది. ఈ సంవత్సరం 6 నెలలు కూడా చాలా కష్టంగా ఉంటుంది. కారణం ఏంటంటే ఇంతకుముందు అప్పులు చేసుకొని తిన్నారు, అప్పులు వచ్చేసినాయి. అప్పులు తీర్చాల్సిందే కానీ ఇంకా అప్పు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఈ అప్పులకు పుట్టవు, తినటానికి చాలా కష్టం, చాలా ఇబ్బంది. అప్పుల వాళ్ళు వదలరు, అప్పులు తీర్చాలి. సంపాదన ఉంటుంది, అయితే ద్వితీయానికి శని వచ్చిన తర్వాత శని ధనాధిపతి అవుతాడు. ఇంతకుముందు ఏ పని లేకుండా కూర్చున్న వాడికి కూడా మంచి పని దొరుకుతుంది, మంచి సంపాదన ఉంటుంది, బాగా ఆదాయం ఉంటుంది. అయితే వచ్చిన డబ్బులు వచ్చినట్లు అప్పులకు కట్టడం అవుతుంది. కానీ ఇంటికి వస్తే తిండి దొరకదు. కనీసం ఎట్లాంటి పరిస్థితి అంటే గంజి కాచుకొని తాగినా కూడా అన్నం తినడానికంటే బలం ఎక్కువ అంటారు. మరి రాగి జావ అంటారు, రాగి జావ అన్నం కంటే బలం ఎక్కువ అంటారు. అటువంటి తినటానికి కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి బాగా కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకి ద్వితీయంలో శని వల్ల ఎట్లా ఉంటుందంటే అంతకుముందు బాధ కంటే ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకుంటూనే ఉంటారు, తీరుతూనే ఉంటారు అప్పిచ్చిన వాళ్ళు. నిజంగా చచ్చిపోదామన్నంత బాధ కలుగుతుంది. ఇప్పుడు విరక్తి కలగటం ఎక్కువగా ఉంటుంది. ఈ కాస్త ఈ సంవత్సరంన్నర కనుక మీరు కష్టపడ్డారు అంటే ఇక 30 సంవత్సరాల లోపల మీకు ఇంకంటూ తిరుగంటూ లేదు. కాబట్టి ఈ రాశివాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రాశివాళ్ళు ఏం చేయాలి? ప్రతి శనివారం శనికి అభిషేకం చేయించుకోండి. ప్రతి సోమవారం ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. ప్రతి శనివారం నవగ్రహాలకి శివుడికి ప్రదక్షిణ చేసిన తర్వాత నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి. చాలామంది ఏం చేస్తున్నారంటే నవగ్రహాలకు ప్రదక్షిణ చేసిన తర్వాత మళ్ళీ కాళ్ళు కడుక్కుంటున్నారు. ఈ కాళ్ళు కడుక్కుంటే మీరు చేసిన ప్రదక్షిణ మొత్తం పోతుంది. ఏమీ లేదండి, మీ తల్లిదండ్రులు ఉన్నారు, 2 కాళ్ళు పట్టుకొని దండం పెట్టారు, దవడ బయలెట్టు దెబ్బ కొట్టారు అనుకోండి, ఏమవుతుంది? ఎంత తప్పండి అది? నీవు కాళ్ళు పెట్టుకుని దండం పెట్టిన ఫలితం ఏమన్నా వస్తుందా? అట్లాగే నవగ్రహాలు గుళ్ళో పోయి కాళ్ళు కడుక్కోకపోతే శని పడతాడు, శని అమ్మడి పడతాడు, ఇట్లాంటి అనవసరమైన అనుమానాలు పెట్టుకొని నవగ్రహాలు గుళ్ళోకి పోయి తర్వాత కాళ్ళు కడుక్కుంటే మీరు శని దోషం కోసం పోయి నవగ్రహాల గుళ్ళో ప్రదక్షిణ చేసిన తర్వాత మళ్ళీ కాళ్ళు కడుక్కున్నారు అంటే మీ దోషం రెట్టింపు అవుతుంది, 3 రెట్లు కూడా అవుతుందని చెప్తున్నా. ఆ పని మాత్రం చేయొద్దు. చాలామంది 100కి 90 మంది కాళ్ళు కడుక్కుంటున్నారు. ఇది చెయ్యరాని పని. ఏమండి, బయటికి పోయి ఇచ్చాం, అన్నం తినేప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని అన్నం తింటావా? అన్నం తింటాం అయిపోయిన తర్వాత చేయగలుక్కుంటావా? అట్లాగే చేయగలుక్కోకుండా ఉంటావా? బయట నుంచి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోకుండా అన్నం తింటావా? చేయగలుక్కోకుండా అన్నం తింటావా? అట్లాగే అది ఎట్లాగో గుళ్ళో నుంచి బయటకు వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోకూడదు. గుళ్ళో ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత దేవుడు దర్శనం చేసుకున్న తర్వాత ఒక్క 5 నిమిషాలు గుళ్ళో కూర్చొని ఓం నమ శివాయ అనే మంత్రం 5 నిమిషాలు చదవండి. ఎవరితో మాట్లాడబాకండి. గుళ్ళోకి వచ్చిన తర్వాత
తెలిసిన వాళ్ళు కూర్చొని కబుర్లు చెప్పుకోవడం చాలా తప్పు. భగవంతుడిని స్మరణ చేయండి. ఒకళ్ళు ముందు వస్తారు, వెనకాల వస్తారు. ఇగో నేవుడా వస్తా ఉండు, కొంతసేపు నీవు కూర్చుంటుంది, మళ్ళీ ఆ వస్తుంది, నీవు కూర్చుంటుంది, కబుర్లు చెప్పుకుంటారు. గుళ్ళో నిశ్శబ్దంగా ఉండాలి. చూడండి, కొన్ని దేవాలయాలు ఉన్నాయి, ఎంత నిశ్శబ్దంగా ఉంటారో. మన హిందూ దేవాలయాల కంటే కొన్ని ఇతర దేవాలయాలు ఎంతో నిశ్శబ్దంగా ఉంటున్నాయి. అది మనం నిశ్శబ్దం పాటించాలి. నిశ్శబ్దంగా ఉండటం, దానివల్ల మనశ్శాంతి ఎక్కువగా ఉంటుంది, ఆనందం ఎక్కువగా ఉంటుంది. భగవంతుడిని స్మరిస్తే ఒక్క 5 నిమిషాలు భగవంతుడు యందు మనస్సు లీనం చేస్తే మనకున్న బాధలన్నీ కూడా పోతాయి. ఈ శని బాధ మీకు పోవాలి అంటే ముందు ముఖ్యంగా మీరు ప్రతిరోజు శివాలయానికి వెళ్ళండి. శివాలయంలో శివుడికి నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి. బియ్యపు రవ్వ పంచదార కలిపి పుట్టల దగ్గర మట్టి నేలలో వేయండి. పిపీలుగా సమారాధన అన్నారు. ఈ శని దోషానికి అన్నదానం చేయమన్నారు. అన్నదానం చేయాలంటే మీ వల్ల కాదు కాబట్టి మీరు చేయాలి. అన్నదానం కంటే ఈ అన్నదానం కంటే ఎక్కువ విశేషమైంది. చీమలు తీసుకెళ్ళి బిల్డింగులు కట్టుకుంటాయి లోపల, దాంట్లో దాచిపెట్టుకొని సంవత్సరం పాటు తింటాయి. కాబట్టి ఈ రాశివాళ్ళు బియ్యపురవ పంచదార కలిపి చీమలకు వేయండి. ఇది కాకుండా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కూడా జాతకం తప్పనిసరిగా చూపించుకొని తగిన ఉపశాంతి చేసుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. ఈ వృషభ రాశికి శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. వివాహం కాని వారికి వివాహం అవడానికి అవకాశం ఉంది. వివాహం అయిన వారికి సంతానం కలగటానికి అవకాశం ఉంది. వివాహం అయ్యుంటే భార్య వచ్చిన తర్వాత బాగా కలిసి రావడానికి కూడా బాగా అవకాశం ఉంది. కానీ ఒకటి చెప్తున్నా, ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఆడపిల్లలు తక్కువయ్యి వివాహం దగ్గర తొందరపడి జాతకాలు కలిసినయా లేవా చూసుకోకుండా తొందరపడి వివాహం చేసుకొని గొడవలైపోయి నెలజరగకుండా వేరుపడిపోయి కోర్టుకెక్కి కేసులు పెట్టుకొని గందరగోళాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే పెళ్లి చేసుకోవాలంటే ఇద్దరి జాతకాలు పూర్తిగా కలిసినయా లేవా అది ఖచ్చితంగా చూపించుకొని జాగ్రత్తగా వివాహం చేసుకోవటం ఎంతైనా మంచిది. అట్లా కాకుండా మాత్రం వివాహం జరిగిన వాళ్ళు 100కి ఇప్పుడు ఉన్న కేసుల్లో కొన్ని వేల కేసులు భార్యాభర్తల కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఏమవుతుంది? వివాహం అవుతుంది, తగదా పెట్టుకుంటారు, ఎవరింట్లో వాళ్ళు ఉంటారు, కోర్టుకు ఎక్కుతారు. ఎన్నాళ్ళు కోర్టుకు పోయినా కూడా కోర్టు తెవలదు, విడాకులు రావు, డైవర్స్ రావు. ఈ డైవర్స్ రాకపోగా చివరికి ఏమవుతుంది? ఎంత నా ఆడపిల్లవాళ్ళు అడుగుతారు, 20 లక్షలు విడాకులు ఇస్తాం, నువ్వు ఇచ్చింది 2 లక్షలుగా ఉండదు, నువ్వు 20 లక్షలు ఇవ్వలేవు, వాళ్ళు విడాకులు ఇవ్వరు, మరి పెళ్లి చేసుకుంటానికి వీల్లేదు, ఏజ్ బారైపోతుంది. ఇట్లాంటి సమస్యలు చాలా గందరగోళం జరుగుతున్నాయి. ఇట్లాంటి సమస్యల వల్ల ప్రతి చోట ఇబ్బంది పడుతున్నారు. మన సాంప్రదాయం ఏంటంటే, ఇదివరకు ఈ మధ్య ఎయిడ్స్ రావడానికి కూడా కారణం అదే. ఒక మగవాడికి ఒక్కతే భార్య, ఒక ఆడ మనిషిగా ఒక్కడే మొగుడు. మరి మనకిప్పుడు కూడా వివాహం చేసుకున్న తర్వాత గృహస్థాశ్రమ ధర్మం అని ఉంది. భార్యాభర్త బండికి 2 చక్రాల్లాగా ఉండి అత్తని మామని మరి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ధర్మంలో నడుస్తూ ఎవరైనా పేదవాళ్ళకి దానం చేసుకుంటూ ధర్మమైన పద్ధతి ఉండటమే మన హిందూ సాంప్రదాయం. ఈ హిందూ సాంప్రదాయం తప్పిపోయి వివాహం చేసుకొని తర్వాత తప్పుడు దారులు నడిచి భార్యా పిల్లలను వదిలిపెట్టి భార్యా పిల్లలు అనాథ శరణాలయాలకి, తల్లిదండ్రులు వృద్ధాశ్రమాలకు వెళ్ళిపోయి ఇట్లాంటి పనుల వల్ల, పరస్త్రీ వ్యామోహం వల్ల చాలామంది ఏమవుతున్నారంటే అనారోగ్యాలకు గురైపోవటమే కాకుండా మరి రకరకాలైన వ్యాధులు వస్తున్నాయి. ఈ వ్యాధులు రావడానికి కారణం ఏంటంటే మన ప్రవర్తనే కారణమవుతుంది. కాబట్టి ఈ రాశివాడికి వివాహం అవటానికి బాగా మంచి సమయం. కానీ వివాహం చేసుకునేటప్పుడు సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. మేమిద్దరం మాట్లాడుకున్నామండి, ఆమెకి నాకు నచ్చింది, మేమిద్దరం ప్రేమించుకున్నాం, మరి పెళ్ళి అనేది మా ఇద్దరికి ఇష్టం కావాలి, కానీ మీ అందరితో సమస్య ఏంది? మరి పెళ్లి చేసుకునేంత వరకు నిన్ను పెంచి పెద్ద చేసి చదువు చెప్పించి ఉద్యోగం ఇప్పించి ఇంత చేసిన వాళ్ళు ఎవరు? వాళ్ళతో నీకు సంబంధం లేదా?
వాళ్ళతో సంబంధం లేకుండా నువ్వు పైకి వచ్చావా, ఇది కాస్త వెనక్కి తిరిగి ఆలోచించుకోవాలి. అదే కాదు, వివాహం చేసుకునేటప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం, మీతో సంబంధం లేదు, మేము వేరే వెళ్ళిపోతాం. తల్లికి తండ్రికి అన్నం పెట్టే పని లేదు, ఇష్టం వచ్చినట్టు తిరగటం, ఇట్లాంటి వాటి వల్ల పెద్దవాళ్ళని హింస పెట్టడం వల్ల చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు, చాలా నష్టాలు వస్తున్నాయి. కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా, వివాహం దగ్గర జాగ్రత్తగా ఉండండి. మీరు ప్రతి పని కూడా ఆచి తూచి ఆలోచించండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా అవసరమైతే జాతకం కానీ హస్త సాముద్రిక కానీ మీరు ఫీజు కడితే తగిన జాతకం మేము చెబుతాం. స్వస్తి.